నేనున్నా వెంకటకృష్ణ గారు. అవునవును, మీరు అక్కడే ఉన్నారు, నేను చూసా. నంద్యాలలో ఆ డిఐజీని అడిగా, ఆ, మీరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఇవన్నీ వదిలేయండి, ఒక సాధారణ పౌరుని అరెస్ట్ చేయాలన్నా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కారణం ఏంటి, అతను చేసిన తప్పుకు మీ దగ్గరున్న కనీస ప్రాథమిక ఆధారాలు ఏమిటి అని అడిగితే ఏమీ చెప్పడంలా, మేము వాట్సాప్ లో పంపిస్తాము, కోర్టుకి ఇస్తాము, ఇట్లా చెప్తున్నాడు తప్ప ఫలానా ఆధారం ఉంది, ఈయన ఫలానా తప్పు చేశాడు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నామనే ఆ మాట ఆయన నుంచి రాలేదు. అవును, నేను ఎంత ఫాలో ఘోరం అయ్యాను అంటే నైట్ అంతా, అంత మీరు అక్కడే పెద్ద ఉన్నారు. నాయకుడిని అరెస్ట్ చేసే ముందు కనీస సమాచారం లేకుండా, కనీస ఆధారం లేకోకుండా పూర్తిగా తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేది ఈ ప్రభుత్వము. కాబట్టి అంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన పెళ్ళుబుకింది. చంద్రబాబు నాయుడు గారికి విశ్వవ్యాప్తంగా అంత పెద్ద ఎత్తున మద్దతు రావడానికి ఈ ఆయన పైన ఈ ప్రభుత్వం ఏవైతే అభియోగాలు మోపుతా ఉందో అభియోగాలకు చిన్న ఆధారం చూపకపోవడము, అవి తప్పుడు అభియోగాలని ప్రజలు గ్రహించడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఎవరికి రానంత మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ఆ సమయంలో రావడం జరిగింది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి మనం చూసాం 11 కేసుల్లో లోపలికి పోయినప్పుడు, లోపల ఉన్నప్పుడు పుంకాలుగా మీడియా మొత్తము ఫలానా కేసులో ఫలానా ఈ కేసుల వివరాలు వచ్చేవి వచ్చింది అని ఎస్టాబ్లిష్ అయింది ఆయన చేసిన నేరాలన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు జైలు పోయినప్పుడు ఆయన ఐటీ అభివృద్ధి చేశాడు, ఇది ఇక్కడ పెట్టాడు, ఆయన జైల్లో ఉంటే ఆ బ్యారక్ ఇప్పుడు కట్టాడు, ఆ జైలు ఆయన ఫస్ట్ లో ముఖ్యమంత్రి అయిన, ఇట్లాంటివి వచ్చాయి తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చర్చకు వచ్చింది తప్ప ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడని కానీ, లేకపోతే ఆయన తప్పుడు పనులు చేస్తాడని కానీ ఎవరు నమ్మలేదు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా గట్టిగా ఎక్కడ చెప్పలేకపోయినారు. ఇతను పెంపుడు కుక్కలు లాంటి కొంతమంది ఇష్టానుసారం మాట్లాడారు తప్ప కొంత హేతుబద్ధ రాజకీయాలు చేసేవాళ్ళు, గౌరవప్రదమైన రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసే సాహసం కూడా చేయలేకపోయినారు ఆ పరిస్థితుల్లో. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, మోసగాడే కాదు, ఒక సైకో. ఇప్పుడు అక్కడ ప్రజావేదికను కూల్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళా ఇంట్లోకి పోయినప్పుడు ఆ కూలిన శిథిలాలను చూడాలా, బాధపడాలా. చంద్రబాబు నాయుడు గారు బాధపడితే ఆనందపడాలా, ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని. ఇట్లాంటి ఒక సైకో మనస్తత్వం, ఎదుటోళ్ళు బాధపడితే ఆ ఆనందం పొందే ఆ విచిత్రమైన మనస్తత్వము మామూలు మనుషులకు ఉండదు. ఇట్లాంటి సైకోలకు, శాడిస్టులకే ఉంటది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి శాడిజానికి, సైకో మనస్తత్వానికి రాష్ట్రం సర్వనాశనమైంది. అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారు. నేను పల్లెల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలో రాజకీయ నాయకత్వాన్ని పూర్తిగా కిల్ చేసి పెట్టాడు. ఎవరు ఈ రోజు వైసీపీ నాయకుడు ఇంటి దగ్గర పోయి మాకు పెన్షన్ ఇమ్మనో, మాకు ఇల్లు ఇమ్మనో, లేకపోతే మా సమస్య ఇదనో ఎవరు చెప్పుకోవడం లేదు. వాళ్ళే బాధపడుతున్నారు. ఏంటి మా ప్రభుత్వం వచ్చి మాకు విలువ లేకుండా పోయింది, అసలు ముందే గౌరవం ఉండేది, మేము కనీసం మా ప్రభుత్వం లేదని చెప్పుకునే వాళ్ళము, మా పార్టీ అధికారంలో లేదు కదా మేమేం చేస్తామని చెప్పేవాళ్ళము. ఇప్పుడు అది కూడా లేకోకుండా, ఎవరు మా దగ్గరికి రాకోకుండా, ఏంది మేము ఎందుకు రాజకీయాల్లో ఉన్నట్లని చాలా మంది రాజకీయాల్లో గౌరవం